రైట్ ఇక కరీంనగర్ గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ నుంచి. వేణుగోపాల్ చెప్పండి, కరీంనగర్ జిల్లాలో జరిగాయా, జరిగితే బోనస్ సంబంధించి క్లారిటీగా ఇస్తున్నారా, ఇవ్వట్లేదు అసలు? అంటే బోనస్ మాట ఇప్పటి వరకైతే అట్లాంటిది ఏం లేదని చెప్పాలి సురేష్. అంటే ప్రస్తుతం రైతులు కోరేది ఒకటే, బోనస్ మాట పక్కకు పెట్టండి. ప్రస్తుతం అయితే మా వచ్చిన వరి ధాన్యాన్ని కొంటే చాలు. ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఒకవైపు, మరోవైపు ఇది ఈ సీజన్ కూడా ఇటు చూసుకుంటే ఇప్పుడు మంచు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇంకా 4 రోజుల నుంచి, గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చలి తీవ్రత పెరగడమాక రాత్రిపూట మంచు కూడా కురుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వరి మాకు రావాల్సినటువంటి వస్తుంది, లేకుంటే మాత్రం నష్టాల పాలే అవకాశం ఉంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట ఒకైతే, ఇంకోవైపు ఈ రెంట్స్ కూడా పడతా ఉన్నాయి. పరదాలు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కూలీలకు కావచ్చు, ఇవన్నీ కూడా పడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఏంటంటే ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ మధ్య మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ త్వరితగతిన వస్తే ఈ డబ్బులు కూడా ఏదో ఒక దానికి పనికొస్తాయని చూస్తున్నటువంటి నేపథ్యం. అంటే త్వరితగతిన అమ్మకపోతే దళారులకు అమ్ముకొని అడ్డికి పావు షేర్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నప్పుడు త్వరితగతిన ప్రభుత్వం కనుక కొనకపోతే వాటిని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎంతకో అంతకు అమ్ముకొని తమకు సంబంధించినటువంటి బిడ్డల పెళ్లిలు కావచ్చు, వివిధ రకాల ఫంక్షన్స్ ఉంటాయి వాళ్ళ రైతులకు సంబంధించి కూడా. అంటే వాళ్లకు డబ్బులు కావాలంటే తప్పని పరిస్థితుల్లో వీటి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్న ప్రకారంగా ప్రభుత్వం అడ్డికి పౌసర్ అమ్ముకొని ఎంత వస్తే అంతే చాలే అనే దిక్కులతో వచ్చిన పరిస్థితుల్లో కూడా రైతులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో రైతులు కోరేది ఒకటి ఏంటంటే త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనాలి. తమకు కొంటే మాత్రం సరే లాభం రాకున్నా పర్వాలేదు, పెట్టిన పెట్టుబడి వచ్చినా పర్వాలేదని చెప్పి రైతులైతే ప్రతి చోట కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సురేష్. ఇంకోటి ఏంటంటే రైతులు ఏం చెప్తున్నారంటే ఈ వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి అంటే రోడ్ల మీద పోయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇటు చేలల్లో పోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ఏమో అకాల వర్షాలు వస్తాయో తెలియని పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే త్వరితగతిన కొనకపోతే మేము దళారులను వెంట పడాల్సి వస్తుంది. దళారుల దగ్గర పోతే మాత్రం వాళ్ళు అడ్డికి పౌసరు కొనే అవకాశం ఉంటుంది. కనుక నష్టపోతాం. కనుక వాళ్ళు ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తుండ్రు, మాకు ఇప్పుడున్న పరిస్థితిలో బోనస్ గినస్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు, కానీ కనీసం త్వరితగతిన మా ధాన్యాన్ని కొనండి అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు పలు చోట్ల కనిపిస్తుంది. అంటే కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లు కావచ్చు, కొన్ని చోట్ల పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు ఏర్పాటు చేసిండ్రు. మాయిశ్చరైజ్ ఉండొద్దు, వాళ్ళు అనుకున్న రీతిలో ధాన్యం ఉండాలని చెప్పి చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే వాళ్ళు అనుకున్న రీతిలో రావాలంటే టైం పడుతుంది. ఈ టైం లోపల వాళ్ళకి ఎన్నో రీతిలో ఖర్చులకు అవసరాలు ఉంటాయి. తెచ్చిన అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అప్పులు తీర్చాలంటే డే బై డే వీళ్ళు ఇంట్రెస్ట్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర మనోవేదనకు గురై ఎంతొస్తే అంతే చాలే అని కూడా కొంతమంది రైతులు బయట అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ప్రభుత్వం వెనువెంటనే దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎక్కడి ధాన్యాన్ని అక్కడే కొనాలి. కొనకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పటి కూడా రైతులు చెప్పేది ఒకటే, బోనస్ మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా ధాన్యాన్ని త్వరితగతిన కొంటే అంతే చాలు. ఎందుకంటే గతంలో కూడా కొంతమందికి బోనస్ రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తాము బోనస్ మీద కూడా ఆధారపడతలేం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమ ధాన్యాన్ని త్వరితగతిన కొని తమకు రావాల్సిన డబ్బులు ఇస్తే అంతే చాలని కూడా రైతులు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది సురేష్.